స్వరూపం గాయత్రీదేవి. శాస్త్రంలో ఒక మాట ఉంది, నగాయత్ర్యా పరం మంత్ర నమాతు పరదైవతం అని. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ఇంక అసలు ప్రకృతిలో లేదు. గాయత్రీదేవి స్వరూపానికి 5 ముఖాలు, ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక. అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. వరద అభయహస్తాలు, 2 తామర పువ్వులు ఉంటాయి. మిగతా చేతుల్లో అంకుశము, కొరడ, కపాలం, గద, శంఖం, చక్రం అవన్నీ ఉంటాయి. ఈ 10 చేతులు 10 దిక్కులకి ప్రతీక, ప్రకృతికి సంకేతం గాయత్రి స్వరూపం. అందుకే గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయగలిగితే మనకి ప్రకృతికి మధ్య అనుసంధానం చేస్తుంది. తత్ అనే అక్షరంతో మొదలవుతుంది కదా గాయత్రి మంత్రం. ప్రచోదయాత్ వరకు మొత్తం 3 పాదాల్లో ఉంటుంది. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. రోజు 3 కాలాల్లో జపిస్తే 4 వేదాలు చదివిన ఫలితం అని చెప్పారు. 4 రోజుల పాటు రోజు సహస్ర గాయత్రి చేస్తే పాము కుబుషన్